హరే కృష్ణ. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే తే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రిये. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ, అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం 7వ స్కందం సారాంశం చూద్దామంట. సో 7వ స్కందం అంటే ముఖ్యంగా నరసింహస్వామి నరసింహదేవి యొక్క లీల, ప్రహ్లాద్ మహారాజు యొక్క స్టోరీ ఉంటుంది ముఖ్యంగా. సో ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నల ద్వారా. సో 7వ స్కందంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు ఇలా అడుగుతారన్నమాట. విష్ణువు ఆయన అందరికి సమానం, అందరికి ప్రేమైన వాడు, అందరికి సుహృదుడు. అలాంటి విష్ణువు, శుద్ధమైన విష్ణువు, అతను ఎప్పుడు చూసినా అంటే భగవంతుడు అసురుల్ని చంపుతూ ఉంటాడు. ఇంకా ఎప్పుడు కూడా దేవతలకే ఆయన ఫేవర్ చేస్తాడు, అంటే దేవతలకే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే ఇలా పక్షపాతం, అంటే దేవతలకి పక్షపాతం చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఎందుకు ఇలా అనేసి అడుగుతారు అనమాట. అప్పుడు శుకదేవ గోస్వామి ఆయన ప్రశంసిస్తూ, చాలా మంచి ప్రశ్న అడిగావు భగవంతుడికి, భక్తికి సంబంధించి. ఇప్పుడు విష్ణువు వచ్చేసి ఆయన 3 గుణాలకి అధిపతి. ఇంకా జనాలు ఏంటంటే వారు అసురులే గాని, దేవతలే గాని, మనుషులే గాని, ఎవరైనా సరే వారు ఏదో ఒక గుణం ద్వారా ప్రభావితమై, ఆ గుణం యొక్క ప్రభావితంలో, కాల ప్రభావంలో వాళ్ళు రకరకాల కార్యాలు చేస్తారు, తగిన ఫలితాలు వాళ్ళకు దక్కుతాయి. అంతేకాని భగవంతుడు పక్షపాతం వహించడు, అంతే కదా. సో ఈ విధంగా ఒక ఫిలాసఫికల్ ఆన్సర్ అయితే ఫస్ట్ ఇస్తారు. దాని తర్వాత ఒక ఘటనను వివరిస్తారనమాట. ఇలాంటి సందేహమే ఒకసారి యుధిష్ఠిర మహారాజు కూడా కలిగిందనమాట. రాజసూయ యజ్ఞం జరుగుతున్నప్పుడు మీ అందరికీ తెలుసు,
అప్పుడు శిశుపాలుడు కృష్ణుని తట్టుకోలేక కృష్ణుడికి రాజసూయ యజ్ఞంలో అగ్రపూజ అందిస్తారు అందరు కలిసి. సో అప్పుడు అది తట్టుకోలేక కృష్ణుడు అంత సమ్మానాన్ని పొందడం చూడలేక శిశుపాలుడు ఇంకా అనరాని మాటలు అనేస్తాడు అనమాట. ఆ రోజు ఆయన 100 అవమానాలు నిందలు చేసే ఆ లిమిట్ క్రాస్ అయిపోయి కృష్ణుని ఆ రోజు అవమానిస్తాడు, ఎన్నో మాటలు అంటాడు. ఇంకా అప్పుడు కృష్ణుడు ఇచ్చిన మాట ప్రకారం 100 క్రాస్ అయ్యాడు కనుక ఒకటే షాట్ లో ఆ సుదర్శన్ చక్రతో శిశుపాలుడి యొక్క తల తీసేస్తారు. అందరి ముందే శిశుపాలుడి యొక్క తల సుదర్శన్ చక్రం ద్వారా తెగిపోతుంది. తెగిపోయి ఆయనలో ఉన్న ఆత్మ అందరి ముందు వెళ్ళి కృష్ణుడిలో కలిసిపోతుంది. సో ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా యుధిష్ఠిర మహారాజుకి ఆశ్చర్యం కలుగుతుంది. శిశుపాలుడు ఎంత ఈర్ష్యపరాయణుడు, భగవంతుడు అంటే కృష్ణుడు అంటే ఆయనకు ఇష్టమే లేదు, పడనే పడదు, ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు. అటువంటిది ఈ శిశుపాలుడికి ఎలా ముక్తి లభించింది? సో ఇక్కడ మనం చూస్తున్నాము నారదముని అప్పుడు చెప్తారనమాట, ఇది కృష్ణుడిలో చింతనలో మగ్నం అవడం ద్వారా వచ్చే ఫలితం. అంటే ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా కోపంగా కానీ ఈర్ష్యతో కానీ ఎలాగైనా సరే ఏ భావనతోనే సరే ఎల్లప్పుడూ కృష్ణుడిని స్మరించుకుంటూ ఉంటే అతని ముక్తి లభిస్తుంది. ఇంకో విషయం, అది ఫిలాసఫికల్ పాయింట్ ఒకటి చెప్తారు. ఇంకొక పాయింట్ చెప్తారు, ఈ శిశుపాలుడు సాధారణమైన వ్యక్తి కాదు. శిశుపాలుడు ఇంకా దంతవక్ర వీళ్ళిద్దరూ కూడా జయ విజయుడు. అప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది యుధిష్ఠిర మహారాజుకి, అదేంటి మరి జయ విజయులు అయితే ద్వారపాలకులు కదా వైకుంఠంలో, మరి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో అసురులుగా ఈ విధంగా ఎలా జన్మం తీసుకున్నారు, వీళ్ళకు ఎలా జన్మ ఎందుకు లభించింది అని. అప్పుడు నారదుని మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జయ విజయులుగా ఉన్నప్పుడు అక్కడ చతుష్కుమార్లు రావడం, చతుష్కుమార్లు వారిని శపించడం, ఆ శాపం కారణంగా 3 జన్మలు అసురులుగా ఈ భూలోకంలో లేకపోతే ఈ భౌతిక లోకంలో భౌతిక జగత్తులో జన్మించాలి అనే శాపాన్ని పొందడం, తద్వారా మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపు, తర్వాత 2వ జన్మలో రావణ కుంభకర్ణ, ఇంకా 3వ జన్మలో శిశుపాలుడు ఇంకా దంతవక్రుడు. ఈ విధంగా 3 సార్లు వాళ్ళకి జన్మ ఎత్తవలసి వచ్చింది. ఇది 3వ జన్మ. ఇప్పుడు వాళ్ళ 3 జన్మల అయిపోయాయి కాబట్టి వాళ్ళకి ఆ శ్రాప విమోచనం కలిగి మళ్ళీ వాళ్ళు తిరిగి వైకుంఠ లోకానికి వెళ్ళిపోయారు. అందుకే శిశుపాలుడు ఆ విధంగా వధించబడ్డాగా భగవంతుడి ద్వారా ఆయన అలా భగవంతుడి లోపల ప్రవేశించినట్టు కనిపిస్తున్నాడు, కానీ అతను వెళ్ళి మళ్ళీ వైకుంఠ లోకంలో ద్వారపాలకుడిగా ఆయనకు తిరిగి తన స్థానంలోకి వెళ్ళిపోయాడు అనమాట. అలా భగవంతుడిలో విలీనమై అక్కడి నుంచి వైకుంఠ లోకానికి వెళ్ళిపోయాడు అని వర్ణిస్తారు. సో ఇలా హిరణ్యకశిపుడి గురించి ఆయన విన్నాడు అనమాట యుధిష్ఠిర మహారాజు. ఇలా ఎందుకు హిరణ్యకశిపుడు ఇంకా ప్రహ్లాదు మధ్యలో అసలు గొడవ ఏంటి, ఎందుకు తన కొడుకైన ప్రహ్లాదుడి పట్ల అంత శత్రుభావనతో హిరణ్యకశిపుడు వ్యవహరించాడు, ఎందుకలా, తగ కారణం ఏంటి తెలుసుకోవాలని అడిగారు. అంటే బేసికలీ హిరణ్యకశిపుడు ప్రహ్లాద మహారాజు యొక్క స్టోరీ తెలుసుకోవాలనేసి ఉద్దేశంతో అడిగారు. ఇప్పుడు నారదుని ఇలా యుధిష్ఠిర మహారాజుకి ఆ రాజసూయ సభలో యాక్చువల్లీ ఈ యొక్క హిరణ్యకశిపుడు ఇంకా ప్రహ్లాదు మధ్యలో జరిగింది, తర్వాత నరసింహదేవుడి యొక్క అవతారం సంపూర్ణంగా వర్ణిస్తారు. సో ఏం జరిగింది అంటే, హిరణ్యకశిపుడు యొక్క తమ్ముడు హిరణ్యాక్ష అతన్ని వరాహదేవుడు వరాహస్వామి చంపేస్తాడు, అవునా. సో అది తెలిసిన హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది. ఈ విష్ణువు రకరకాల రూపాలు తీసుకొని ఇలా చంపేస్తున్నాడు అసురుల్ని, ఇప్పుడు నా తమ్ముడైన హిరణ్యాక్షుడిని చంపేశాడు అనేసి చాలా క్రోధంతో బ్రాహ్మణులందరినీ బాగా వేధించండి, చంపేయండి, అత్యాచారాలు చేయండి, అన్ని వాళ్ళు చేసే కార్యాలన్నింటినీ నాశనం చేయండి, ఇలా ఈ విధంగా వేదిక సంస్కృతిని అన్నిటినీ నాశనం చేయండి అని అసురులకు ఆదేశాలు ఇచ్చేస్తారు.
ఆదేశాలు ఇచ్చేసి ఇటువైపు హిరణ్యకశిపుడు ఇంటికి వచ్చి తన తల్లి హిరణ్యాక్షుడి యొక్క భార్యను మిగతా బంధువులందరినీ కూడా ఓదారుస్తాడు. దానికోసం ఆయన ఆత్మతత్వ జ్ఞానాన్ని కూడా బోధిస్తాడు. అంటే హిరణ్యకశిపుడికి ఆత్మతత్వ జ్ఞానం కూడా ఉందన్నమాట. మీరు బాధపడకండి, ఇలా ఆత్మను ఎవరు చంపలేరు, ఈ శరీరం మాత్రమే నశించిపోతుంది, కాబట్టి మీరు బాధపడకండి అనేసి హిరణ్యకశిపుడు ఇంకో స్టోరీ కూడా చెప్తాడు. సుయజ్ఞ అనే ఒక స్టోరీ చెప్తాడు. సుయజ్ఞ అనే ఒక రాజు యొక్క స్టోరీ. అతను ఎలా యుద్ధానికి వెళ్ళి చనిపోతాడు, తర్వాత వాళ్ళ రాణులందరూ ఏడుస్తారు. తర్వాత యమరాజు ఒక చిన్న బాబు రూపంలో వచ్చేసి, ఏడవకండి, ఇది శాశ్వతం కాదు, ఈ శరీరం ఎప్పుడో నశించిపోవాల్సిందే, కాబట్టి మీ ఏడిచి లాభం లేదు, ఆయన ఆత్మకి ఏం కాలేదు, ఆత్మ బాగానే ఉంది అని మొత్తం బోధించిన తర్వాత ఓదారుస్తాడు. ఆ విధంగా యమరాజు చిన్న బాలుడు రూపంలో వచ్చి. అలా స్టోరీ చెప్పి హిరణ్యకశిపుడు ఇక్కడ తన బంధువులని, తల్లిని, ఇంకా హిరణ్యాక్షుడి భార్యని అందరినీ ఓదారుస్తాడు. తర్వాత ఓదార్చిన తర్వాత ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎలాగైనా సరే ఆ విష్ణువు పైన పగ తీర్చుకోవాలి అనేసి, అలాగే ఇంకా శక్తివంతుడిగా అవ్వాలి, అమరుణ్ణి అవ్వాలి అని కోరుకుంటాడు. కోరుకొని ఈ విధంగా తపస్సు చేయడానికి అనేసి మందార పర్వతం పైకి వెళ్తారు. మందార పర్వతం పైకి వెళ్ళి ఆయన యొక్క టోస్ అంటే పాదం కింది భాగం, దానిపైన నిలబడి 2 చేతులు అలా పైకెత్తి కాళ్ళు కూడా ఎత్తి నిలబడ్డాడు అనమాట. అలా నిలబడి తపస్సు చేస్తాడు అనమాట. అంత ఘోరంగా తపస్సు, అలా ఉత్సే కాదనమాట, ఎన్నో సంవత్సరాలు అలా నిలబడిపోయాడు. అలా తపస్సు చేస్తూ ఆయన తపోశక్తి తపస్సు ద్వారా ఆయనలోంచి, ఆయన తలకాయలోంచి మొత్తం ఒక అగ్ని వేడి బయటకు వస్తుందంట. ఆయన శరీరం అంతా కూడా ఇవి చీమలన్నీ తినేసాయంట. తినేసి ఆయన శరీరం పైన అంతా కూడా పుట్ట కట్టేసుకున్నాయి చీమలు. తర్వాత ఆయన మాత్రం అలా స్కెలిటన్ అయిపోయాడు. ఆల్మోస్ట్ ఎముకలు మాత్రమే మిగిలాయి. అయినగా నా ప్రాణాన్ని, ఆత్మను ఎముకల్లోనే పెట్టుకొని అలాగే తపస్సు చేస్తూ ఘోరమైన తీవ్రమైన తపస్సు చేశాడు. తద్వారా ఏం జరిగిందంటే ఆ మంటలు మొత్తం పైలోకాల వరకు వెళ్ళిపోయాయి. ఆయన తపోశక్తి ద్వారా ఆయన ప్రభావంతో అన్ని ముల్లోకాల్లో కూడా వేడి, అందరికీ కూడా వేడి కలుగుతుంది అనమాట, హీట్. వెంటనే ఇంకా దేవతలు అందరూ కూడా భయపడిపోయి వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మదేవుని కోరుకుంటారు. బ్రహ్మదేవ, నువ్వే ఆయన తపస్సుని ఆపగలవు, ఎందుకంటే నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. ఆయన కోరిక వచ్చేసి ఏంటంటే మీ యొక్క పదవిని తీసుకోవాలి, ఇంకా ఈ ధర్మాన్ని నాశనం చేయాలి, అధర్మాన్ని పెంచాలి. ఈ విధంగా హిరణ్యకశిపుడు చాలా ప్లాన్లు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేసి ఆయన ముందైతే తపస్సు చేయడం నుంచి ఆపేసేయండి అంటే సరే అనేసి బ్రహ్మదేవుడు వెళ్తాడు. హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి అతని తపస్సుకి మెచ్చి ఆయన ప్రశంసించి అతన్ని కమండులో నీళ్లు చల్లగానే మళ్ళీ హిరణ్యకశిపుడు ఆయనకి ముందున్న మంచి దేహం వచ్చేస్తుంది తిరిగి. తర్వాత బ్రహ్మదేవుడు అడుగుతాడు, నీకు ఏం వరం కావాలని. హిరణ్యకశిపుడు ప్రణామాలు చేసి బ్రహ్మదేవుడిని ప్రశంసించి, బ్రహ్మదేవుడి నుంచి నాకు ఏం వరం కావాలి, అమరుణ్ణి అవ్వాలని కోరుకుంటున్నా అంటారు. బ్రహ్మదేవుడు అంటే నేనే అమరుణ్ణి కాదు, నీకెక్కడ నేను అమరత్వాన్ని ఇవ్వగలను, నేను ఇవ్వలేను అమరత్వాన్ని, ఇంకేమైనా కోరుకో అంటారు. సరే అనేసి చాలా తెలివితేటలు ఉపయోగించి హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుంచి నేను ఏ విధంగా కూడా చావకుండా ఉండేటట్టుగా వరాలు అడుగుతారు అన్నమాట. రైట్. అంటే ఏ దేవతల ద్వారా, మనుషుల ద్వారా, అసురుల ద్వారా, అస్త్రాల శస్త్రాల ద్వారా, లేకపోతే ఇంట్లో బయట, పొద్దున రాత్రి, గాల్లో, లేకపోతే భూమి మీద, లేకపోతే జలంలో, ఇలా ఎక్కడ కూడా చావకుండా, దినము రాత్రిలో కూడా చావకుండా, బయట లోపల కూడా చావకుండా, ఇలా నువ్వు సృష్టించిన ఏ ప్రాణి ద్వారా నాకు చావు ఉండకూడదు. ఈ విధంగా రకరకాల విధంగా, అంటే ఆల్మోస్ట్ అమరత్వాన్ని సాధించే విధంగా, అంటే చావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల నుంచి చావకుండా ఉండే విధంగా వరం తీసుకున్నాడు అనమాట.
సో ఈ విధంగా హిరణ్యకశిపుడు ఈ వరాలను వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా అస్సలు ఆగేదే లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన శక్తిశాలి. ఆ హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు, ఇంకా నేను అమరత్వం సాధించినట్టే, నన్ను ఎవ్వరూ చంపలేరు, ఏ దేవత చంపలేరు అనేసి ఇంకా ఆ ఆ యొక్క హిరణ్యకశిపుడు అందరి పైన, భక్తుల పైన, సాధువుల పైన, బ్రాహ్మణుల పైన, వేదిక సంస్కృతి పైన అత్యాచారం చేయడం మొదలు పెట్టేశాడు. అలా దేవతలందరినీ కూడా ఆయన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దేవతలందరూ కూడా ఆయనకు భయపడి, ఆయన భయంతో, ఆయన భయానికి గురయ్యి ఆయన చెప్పినట్టుగా పనిచేస్తున్నారు. ఆయన కింద దాసులైపోయారు దేవతలందరూ కూడా చెప్పాలంటే. ఆ విధంగా అలాంటి సమయంలో ఇంకా దేవతలందరూ కూడా భయపడి ఆ భయంతో విష్ణు దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే విష్ణు, మీరేం కంగారు పడకండి, నేను తొందరలోనే వస్తాను. ఎప్పుడైతే తను తన యొక్క పుత్రుడైన ప్రహ్లాదుడిని హింసిస్తాడో అప్పుడు నేను వచ్చి అతన్ని వధిస్తాను, అప్పటి వరకు ఓపిక పట్టండి అని చెప్తాడు. ఈ విధంగా ప్రహ్లాదుడి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వర్ణిస్తారు సంక్షిప్తంగా యుధిష్ఠిర మహారాజు నారదునికి. నారదుని యుధిష్ఠిర మహారాజుకి. తర్వాత యుధిష్ఠిర మహారాజు అడుగుతాడు, అచ్చా ప్రహ్లాద్ ఇంత గొప్ప భక్తుడైతే, మంచి వ్యక్తి అయితే, మంచి పుత్రుడైతే, అటువంటి అతని పట్ల హిరణ్యకశిపుడు ఎలా అంత అత్యాచారం చేశాడు, అంత క్రోధం ఎలా వచ్చింది అతనికి, అంత మంచి పుత్రుడైన సాధు పుత్రుడైన ప్రహ్లాదు పట్ల? ఎందుకంటే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయత ఉంటుంది కదా. కాబట్టి శత్రు భావన మాత్రం ఉండకూడదే. ఆప్యాయత కారణంగా ఒక్కొక్కసారి వాళ్ళు ప్రేమపూర్వకంగానే దండిస్తారు, తింటారు. అంతేకాని ఇలా సంపూర్ణంగా శత్రువుగా చూడడం ఏంటి, అలా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతారు. అడిగితే అప్పుడు మళ్ళీ ప్రహ్లాదు మహారాజు ఎంత గొప్ప వ్యక్తి అనే విషయాన్ని వర్ణిస్తారు అన్నమాట. ఇలా ప్రహ్లాద్ మహారాజు తన ఎందుకంటే నారదునికి బాగా తెలుసు, నారదుని ఆయనకి బోధించేది, అవునా. సో ప్రహ్లాద్ మహారాజు గొప్ప లక్షణాలు వర్ణిస్తాడు. ప్రహ్లాద్ మహారాజ్ని చిన్నప్పుడు శుక్రాచార్యుల పుత్రులైన షణ్ణామరుల దగ్గర పంపిస్తాడు హిరణ్యకశిపుడు ఆయనకు విద్యాభ్యాసం కోసం. కానీ ప్రహ్లాద్ మహారాజు మాత్రం నేర్చుకుంటాడు ఏంటంటే అక్కడ నుంచి ముందు నుంచే నేర్చుకొని ఉంటాడు భక్తి. కాబట్టి షణ్ణామరుకులు ఎంత ప్రయత్నించినా కానీ అతను యాక్చువల్లీ వేరే విషయాలు ఏమి నేర్చుకోడు. సో హిరణ్యకశిపుడు ఒక రోజు పిలుస్తాడు ప్రహ్లాదుని, అసలు విద్యా గురుకులంలో ఏం నేర్చుకుంటున్నాడు అని. హిరణ్యకశిపుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రహ్లాదుని అడుగుతాడు. ప్రహ్లాదుకి ఏమో అది నచ్చదు, వాళ్ళు నేర్పించేవన్నీ రాజకీయాలు, అధర్మము, ఎలా ఇంద్రియాలని భోగించాలి, శత్రువులను ఎలా చంపాలి, ఎలా అందరినీ శత్రువులుగా మార్చుకోవాలి, ఈ విధంగా అన్ని వాళ్ళు బోధిస్తున్నారు షండమరకులు. అది ప్రహ్లాదుడికి నచ్చట్లేదు, అందుకే వాటిని ఏ శిక్షణలో గ్రహించలేదు. సో ఒకసారి ప్రహ్లాదుడిని వాళ్ళు తీసుకొని వస్తారు హిరణ్యకశిపుడి దగ్గర. హిరణ్యకశిపుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎంతో ప్రేమతో అడుగుతాడు, నువ్వు నేర్చుకున్న వాటిల్లో అన్నిటికన్నా ఉత్తమమైనది ఒకటి చెప్పు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఇలా జవాబిస్తాడు. ఈ శ్లోకం చాలా బాగుంటుంది, 7.5.5. తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియామ సద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యద్హరిమాశ్రయేతే. సో విధంగా ఏమంటారంటే తత్సాధు మన్యే అసురవర్య దేహినాం, నేనేమనుకుంటున్నానంటే అందరి అసురుల్లో కూడా చాలా శ్రేష్టమైన వాడివి నువ్వు, ఓ అసురవర్య. సో సదా సముద్విగ్న, ఎల్లప్పుడూ నువ్వు ఈ విధంగా ఈ యొక్క శరీరమే నేను,
ఈ మనస్సంతా కూడా శరీరం పైన, ఈ శరీరం యొక్క చింత పైన, ఆ టెన్షన్ లోనే ఎప్పుడు నిమగ్నం అయిపోయి ఉంటావే శారీరక భౌతిక చేతనతో. నువ్వు చేయవలసింది ఏంటంటే హిత్వాత్మ పాతం గృహమంద కూపం. ఈ గృహం, ఈ యొక్క జీవితం, నీ భౌతిక జీవితం, ఈ యొక్క నీ రాజ్యం, నీ యొక్క రాజమహల్లో నువ్వు ఒక భౌతిక జీవితం జీవిస్తూ ఎలా ఉన్నావంటే అంధకూపంలో జీవిస్తున్నావు. ఒక బ్లైండ్ వెల్, అంధకూపంలో జీవిస్తున్నావు నువ్వు జీవించే జీవితం. కాబట్టి ముందు నువ్వు ఈ జీవితాన్ని, ఈ అంధకూపాన్ని త్యాగం చేయి. త్యాగం చేసి అంటే ఇంటిని త్యాగం చేసి, రాజ్యాన్ని త్యాగం చేసి ఎక్కడికి వెళ్ళాలి? వనం గతో యత్ హరిమాశ్రయేతే. వనం గతో యత్, వనానికి వెళ్ళు. ఏం చేయాలి వనానికి అంటే? బృందావనానికి వెళ్ళి అక్కడ హరిని ఆశ్రయించు అని చెప్తాడు. ఇది వినగానే హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది అని, ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన తెలుసు షండమరకులు ఏం నేర్పిస్తాను. అటువంటిది విష్ణువు, హరి అంటే ఆయన శత్రువు. అదేంటి శత్రువుని ఆశ్రయించమనేసి, నా శత్రువుని ఆశ్రయించమనేసి ఈ ప్రహ్లాదుడు ఎలా అంటాడు అనేసి షండమరకులకు చెప్తారు. చూడు, ఈ పిల్లవాడికి ఎవరో తప్పుడు విషయాలు నేర్పిస్తున్నారు. మీ గురుకులంలో మీకు తెలియకుండానే ఎవరో వైష్ణవులు వచ్చేసి ఈ యొక్క ప్రహ్లాదుడి యొక్క మనస్సులో తప్పుడు విషయాలన్నీ నేర్పిస్తున్నారు. కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు చిన్నపిల్లవాడు, నేను వదిలేస్తున్నాను ఇప్పుడు అని నవ్వేసి, మీరు సరిగ్గా జాగ్రత్తగా నేర్పించండి. ఎవరు వస్తున్నారో మీకు తెలియకుండా జాగ్రత్త పడండి, చూడండి, కనుక్కోండి ఎవరు వచ్చిందో. ప్రహ్లాదుడి ఈ విషయాలను నేర్పించారు. మీరు సరైన విషయాలు నేర్పించి ఇతని బుద్ధిని భ్రష్టు పట్టించేశారు ఈ వైష్ణవుడు అనేసి జాగ్రత్త పడమని ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. తీసుకెళ్ళారు. షండమరకులు తీసుకెళ్లి ప్రహ్లాదుని అడుగుతారు, ఎవరు ఇలా చేశారు ఏంటి అని. కానీ అతను అంటాడు, నా మనస్సు కృష్ణుడి పట్లే ఆకర్షితమైపోయింది. ఎలాగైతే ఇనుము అయస్కాంతానికి ఆకర్షితమైపోతుంది, అలాగే నా మనస్సు ఇప్పుడు కృష్ణుడి పట్ల ఆకర్షితమైపోయింది. సో షండమరకులు కోపం వచ్చి చాలా అతన్ని, ప్రహ్లాదుడిని భయపెట్టిస్తారు, తిడతారు. ఇంకా బలవంతంగా విద్యాభ్యాసం నేర్పిస్తారు చాలా విషయాలు. ప్రహ్లాదుడు అయినా కానీ అవి ఏమి నేర్చుకోడు వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత మళ్ళీ షండమరకులు బాగా వాళ్ళు ఏవైతే రాజకీయాలు ఇంకా మిగతావన్నీ ధర్మ కాకుండా అర్థ కామ, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా భోగించాలి, ఎలా శత్రువుల పైన విజయం సాధించాలి రాజకీయాలు చేసి, విషయాలన్నీ బాగా బోధించారు. ఈసారి బాగా బోధించామనుకొని మళ్ళీ తీసుకొని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళారు. ఈసారి మళ్ళీ హిరణ్యకశిపుడు మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎంతో ఆనందంతో ఆప్యాయతతో, తండ్రి కదా అలా ప్రహ్లాదుని అడిగాడు, ఓ నా ప్రియమైన పుత్ర ప్రహ్లాద, నువ్వు నేర్చుకున్నావు కదా నీ గురువుల నుంచి, అందులో మంచి విషయం ఏదైతే నేర్చుకున్నావు నాకు ఒకసారి చెప్పు. అప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ ఆయన గురువుగా ఎప్పుడు షండమరకుల్ని అనుకోలేదు, శుక్రాచార్యుడి పుత్రుల్ని ఎప్పుడు గురువుగా స్వీకరించలేదు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి యొక్క గురువు నారదుని. సో నారదుడి నుంచి ఏం నేర్చుకున్నాడో చెప్తాడు. ప్రహ్లాదుడు ఏమంటాడంటే, చాలా ఫేమస్ శ్లోకం, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పితా విష్ణో భక్తిశ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యత్త తన్మన్యేధీతముత్తమం. ఏమంటారంటే ఈ నవవిధ భక్తి, శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, విష్ణువుకి ఇలా నువ్వు ఈ నవవిధాలుగా భక్తిని విష్ణువుకి సమర్పించుకుంటే, చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ విధంగా క్రియతే భగవత్యర్థ, ఇలా భగవంతుడికి సంపూర్ణంగా నవవిధాలుగా సేవ చేసుకుంటే అతని అందరికన్నా బుద్ధిమంతుడు, అతని సరైన జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. అంటే అసలైన జ్ఞానం అంటే ఏంటంటే ఈ నవవిధ భక్తి భగవంతుడికి చేసుకోవడమే జ్ఞానం యొక్క సారము. నువ్వు అడుగుతున్నావు కదా ఏం నేర్చుకున్నావు, అసలైన జ్ఞానం, ఉన్నతమైన జ్ఞానం ఏంటంటే ఇదే. సో హిరణ్యకశిపుడికి ఇది విని చాలా క్రోధం వస్తుంది.
ఇలా ప్రహ్లాదుడు అనడం చూసి ఎవరైతే తన జీవితాన్ని సంపూర్ణంగా నవవిధ భక్తి ద్వారా భగవంతుడికి అంకితం చేస్తారో అతని తెలివైన వాడు, అదే అసలైన జ్ఞానం అని చెప్పగానే తట్టుకోలేకపోయాడు హిరణ్యకశిపుడు. తట్టుకోలేకపోయి ఇంకా శుక్రాచార్యుడు యొక్క పుత్రుల్ని పట్ల క్రోధాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు శుక్రాచార్యుడు యొక్క పుత్రులు షండామరుకులు చెప్పేశారు, ఇదిగోండి మీ కొడుక్కి మేము నేర్పించలేదు ఈ భక్తి గురించి, అతను లోపల నుంచే ముందు నుంచే భక్తి ఉంది, కాబట్టి మీరు అనవసరంగా మమ్మల్ని ఏం మాట్లాడకండి, నేను ఒక్కటి కూడా భక్తి గురించి ఏమీ నేర్పించలేదు ఆయనకి. సో హిరణ్యకశిపుడు ఇలా ప్రహ్లాదుని అంటాడు, నువ్వు మా కులాన్ని నాశనం చేస్తున్నావు, సో నీకు మరి మీ గురువులు నేర్పించకపోతే ఇటువంటి దుర్బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే ప్రహ్లాదుడు ఇంకా బాగా నేర్పిస్తాడు, బోధిస్తాడు, ప్రచారం చేస్తాడు హిరణ్యకశిపుడికి. మతిర్ణ కృష్ణే పరతస్వతో వా మితోభిపత్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్విశతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం. అంటే ఏంటి, ఇలా హిరణ్యకశిపుడు చెప్తాడు ప్రహ్లాదుడు, ఇలా భౌతిక జీవితం నువ్వు జీవిస్తున్నావే, కృష్ణుడి పట్ల ఏమాత్రం నీకు భక్తి లేదు, కృష్ణుడి పైన నీకు ప్రేమ లేదు, అలా ఒకరు చెప్పినా నువ్వు వినే రకం కాదు, కాబట్టి ఇలా నువ్వు నీ ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేక భోగించిందే మళ్ళీ భోగిస్తున్నావు. అంటే పునశ్చర్విత చర్వణాన, నమిలిందే మళ్ళీ నములుతూ, ఆ విధంగా భోగించిందే ప్రతి జీవితంలో అదే భోగిస్తూ ఇలా పాపాలు చేస్తూ నువ్వు నరకానికి వెళ్తావు. విశతాం తమిశ్రం అంటే నరకానికి వెళ్ళే మార్గంలో ప్రయాణిస్తున్నావు. సో నీలాంటి వారు అర్థం చేసుకోవట్లేదు. నతే విదుస్వార్థ గతిం హి విష్ణుం, ఇలా నీలాంటి మూర్ఖులు జీవితం యొక్క గతి విష్ణు అనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. దురాశయాయే బహిరత్తమానినః, దురాశ మీకు దురాశ ఎక్కువ. బయట లోకంలో ఏవో ఇంద్రియాల్ని భోగించాలి, అదే అసలైనది అని అనుకుంటూ ఉంటారు. అందాయతాందే రూపనీయమానాస్, మీరు అనుకోవడమే కాకుండా ఇంకా అమాయకులైన వాళ్ళని కూడా మీరు ఇదే ప్రచారం చేసి ఇలా డబ్బులు సంపాదించడం, ఇంద్రియాలని భోగించడం, దానికోసం ఏవైనా కార్యాలు పాపాలు ఏవైనా చేసుకోవడం, అలా జీవించడం మీరు ఇంకొకరికి నేర్పించి ఎలా ఉందంటే ఒక అంధుడు గురువుగా మారి మిగతా వాళ్ళందరినీ కూడా అందులని మార్గదర్శనం చేస్తున్నారు. ఎక్కడి వైపు అంటే గోతులో పడ్డానికి. తేపి శతంత్ర్యాం ఉరుధాం నిబద్ధ, ఈ విధంగా ఈ యొక్క 3 గుణాలు ద్వారా మీరు బందీ అయిపోయి ఆ గుణాల ప్రభావంలో ఇలా మీరు వెళ్ళి గోతులో పడ్డానికి మీరు ఇంకొకరి మార్గదర్శనం చేస్తూ వెళ్తున్నారు. సో ఈ విధంగా హిరణ్యకశిపుడిని ఇన్ని మాట్లాడేస్తాడు ప్రహ్లాద్ మహారాజ్. ఇంకా నెక్స్ట్ చెప్తాడు అన్నమాట, ఈ విధంగా కాకపోతే మీరు వైష్ణవులకి సేవ చేసుకోవాలి, భగవంతుని భక్తి చేసుకోవాలని చెప్తారు. హిరణ్యకశిపుడికి ఇంకా కోపం చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా కంట్రోల్లో ఉండదు కోపం. ఇప్పుడు ఎలాగైనా సరే ప్రహ్లాదుని చంపేయాలని డిసైడ్ అయిపోతాడు. ఇతను నా శత్రువు, అసలు నా పుత్రుడి రూపంలో వచ్చాడు, కానీ ఇతను విష్ణువు పక్షాన మాట్లాడుతున్నాడు, నన్నే విష్ణువుకి శరణాగతము అని చెప్తున్నాడు అని చాలా కోపం వచ్చేస్తుంది హిరణ్యకశిపుడికి. కోపం వచ్చేసి హిరణ్యకశిపుడు తన సేవకులకు చెప్తారు, మీరు ఎలాగైనా సరే ప్రహ్లాదుని చంపేసేయండి, ఏదో విధంగా చంపేసేయండి, ఎన్ని రకాలుగా అయినా సరే. సో ఏనుగు కింద పడేసి, పాములలో పడేసి, పైనుంచి కొండపై నుంచి పడేసి, సముద్రంలో తోసేసి, అగ్నిలో తోసేసి, ఏదో ఒక విధంగా అన్ని రకాలుగా ప్రయత్నిస్తారనమాట ప్రహ్లాదుని చంపడానికి. ప్రహ్లాదుడు మాత్రం ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాడు, అంతే. ప్రహ్లాదుడు ఏంటంటే నవవిధ భక్తిలో స్మరణం అనే అంగానికి ఉదాహరణ. ఎందుకంటే ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పెట్టినా హిరణ్యకశిపుడు తన యొక్క భటులు, ప్రహ్లాదు మాత్రం అన్ని సమయాల్లో కూడా అన్ని వేళల్లో కూడా భగవంతుడిని స్మరించుకుంటూ ఉన్నాడు, అతనికి ఏమీ జరగలేదు. సో ఈ విధంగా ఏమీ జరగట్లేదని హిరణ్యకశిపుడు ఇంకా భయం వేసింది. ఏంటి, ఎన్ని రకాలుగా చంపడానికి ప్రయత్నించినా చావట్లేదు, అసలు ఏ శక్తి రక్షిస్తుంది వీడిని, ఎక్కడి నుంచి ఇంత శక్తి వీడికి వచ్చింది, అన్ని రకరకాలుగా ప్రయత్నించారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ చంపలేకపోయారు. విషం ఇచ్చి చంపుదామన్నా చావట్లేదు, విషం తాగి కూడా.
ఆకలితో చెప్పేద్దామన్నా అలా కూడా చావట్లేదు ప్రహ్లాదుడు. సో అగ్ని, విషము అసలు ఏ ప్రాణుల ద్వారా, జీవుల ద్వారా చావట్లేదు, భయపడట్లేదు. ఇంకా హిరణ్యకశిపుడు అనుకుంటాడు. సో ఆ ఎనీవే, ఇక వీడిని చంపడం కుదరట్లేదు, మళ్ళీ గురుకులం పంపించేస్తాడు. గురుకులంలోకి పంపించేసి చెప్తాడు అనమాట, ప్రహ్లాదుడు ఇంకా చిన్నపిల్లవాడు, ఇప్పట్లో ఏదో భక్తి భక్తి అంటున్నాడు, అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు శుక్రాచార్యుడు తిరిగి వచ్చే వరకు ఇతన్ని బందీ చేసి పెట్టండి, అప్పుడు ఆయన పారిపోకుండా ఉంటాడు. తర్వాత కొంచెం వయసు అయిన తర్వాత శుక్రాచార్యుడు ప్రభావంతో మెల్లిమెల్లిగా తర్వాత దారిలో రావచ్చు, దారిలో పెడదామంట అనేసి వదిలేస్తాడు. ఇంకా చెప్తాడు, మీరు మాత్రం ప్రహ్లాదుడికి మన బోధనల్ని బోధించండి. సో వాళ్ళు బోధనలను బోధించడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ప్రహ్లాదుడికి అవి నచ్చవు. కాకపోతే ప్రహ్లాదుడు ఏం చేస్తాడంటే, అలా టీచర్లు లేని సమయంలో తన ఫ్రెండ్స్ కూడా ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు. మెల్లిమెల్లిగా అసురపుత్రులు అందరూ కూడా ప్రహ్లాదుడి యొక్క ప్రచారం యొక్క ప్రభావం ద్వారా అందరూ భక్తులుగా మారిపోతారు. వాళ్ళకి ఏం ప్రచారం చేస్తారంటే, చూడండి మనిషి జీవితం చాలా దుర్లభం, అవునా? కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువం అర్థదం. ఈ మనిషి జన్మ చాలా దుర్లభం, కాబట్టి ఈ మనిషి జన్మని అర్థవంతంగా చేసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి, కౌమార అవస్థ నుంచి భక్తి చేసుకోవాలి భగవంతుడికి. సో ఈ విధంగా భక్తి చేసుకోవాలనేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. సో ఈ విధంగా ఎలా అందరూ వారి యొక్క మనిషి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మొత్తం 100 ఏళ్ళు అయితే మనిషికి అందులో 50 ఏళ్ళు పడుకోవడంలో వెళ్ళిపోతుంది. ఇంకో 20 ఏళ్ళు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి పెద్దగా అయ్యి అందులో ఆడుకోవడంలోనే సమయం వెళ్ళిపోతుంది. ఇక లాస్ట్ 20 సంవత్సరాలేమో వృద్ధాప్యంలో గడిచిపోతుంది, ఏం చేయలేరు ఆ సమయంలో. ఇంకా మిగతా సమయంలో ఫ్యామిలీకి, పరివారానికి ఆకర్షితులై, ఆసక్తులై జీవించడం, ఈ ద్వారా తన జీవితం అంతా కూడా ఇలా గడిచిపోతుంది. కాబట్టి భగవంతుడికి భక్తి చేసుకోవట్లేదు ఎవరు, జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది ఇలా. కాబట్టి మీరు అందరూ కూడా భగవంతుడికి భక్తి చేసుకోవాలని నేర్పిస్తారు. ఇప్పటి నుంచే నేర్చుకోండి, ఇప్పటి నుంచే భక్తి చేసుకోండి, తర్వాత ఇంకా టైం దొరకదు మీకు. చాలా మంది అంటుంటారు కదా, భగవంతుడికి భక్తి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ముసలి వాళ్ళైనా చేసుకోవచ్చు అని. కానీ ప్రహ్లాద్ మహారాజ్ రివర్స్ టీచ్ చేస్తారు అనమాట. అందరూ చెప్తారు, మీకు టైం దొరకదు, జీవితం అంతా ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా మొత్తం 100 ఏళ్ళు ఎలా గడిచిపోతాయో మీకు అర్థం కాదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి భక్తి చేసుకోవడం స్టార్ట్ చేయండి, తర్వాత టైం దొరకదు. ఇప్పుడే టైం ఉంది, ఇప్పుడే భక్తి చేసుకోమని చెప్తారు. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా టీచ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ ప్రహ్లాదుడు ఫైనల్ గా ఇలా అన్న తర్వాత అతను చెప్తాడు అనమాట, నేను ఈ జ్ఞానాన్ని అంతా నారదుని, మా గురువు నారదుని నుంచి నేర్చుకున్నాను. అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది, నారదుని నుంచి నువ్వేలా నేర్చుకున్నావు? మాతో పాటే ఉంటున్నావు కదా, మాతో పాటే ఇక్కడ గురుకులంలో అన్ని నేర్చుకుంటున్నావు కదా, నారదుని నుంచి ఎప్పుడు నేర్చుకున్నావు? నారదుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? అసలు ఎలా జరిగింది? నారదుని నుంచి ఎలా నేర్చుకున్నావు? మాకు చెప్పండి అని అడుగుతారు. అడిగితే ప్రహ్లాదుడు అంటాడు, సరే చెప్తాను. నేను ఆ మాత యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, కయాదు, తన తల్లి కయాదు గర్భంలో ఉన్నప్పుడు హిరణ్యకశిపుడేమో తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు లేని సమయంలో చూసుకొని దేవతలు, ఇంద్రాది దేవతలందరూ వచ్చి మా తల్లిని అపహరించుకొని కిడ్నాప్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఎందుకు? తల్లి గర్భంలో నేను ఉన్నాను. ఇప్పుడు హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న నేను జన్మించగానే నన్ను చంపేద్దామనే ప్లానింగ్ తో నా తల్లిని వాళ్ళు అపహరించుకొని వెళ్ళిపోయారు. అలా అపహరించుకొని వెళ్తుంటే దారిలో నారదుని ఎదురై ఇంద్రుడికి బోధించారు, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు, కయాదు గర్భంలో ఉన్నది అసురుడు కాదు, అతన్ని నేమి చంపడు, అతను విష్ణు భక్తుడు, కాబట్టి నువ్వు చంపకూడదు, వదిలేయని. అప్పుడు నారదుని మాటలు విని ఇంద్రుడు ఇత్యాది దేవతలందరూ కూడి ఆ కయాదుని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు కయాదు నారదుని తన ఆశ్రమానికి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు కయాదు కోరుకుంటుంది, నేను మీ ఆశ్రమంలోనే ఉంటాను, కాకపోతే నాకు ఒక వరం ఇవ్వండి, నా యొక్క భర్త
తపస్సు కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేంత వరకు నేను మీ ఆశ్రమంలోనే ఉంటాను. మరియు నేను అప్పటి వరకు ఈ యొక్క నా సంతానాన్ని కనకుండా ఉండేటట్టుగా, అప్పటి వరకు గర్భంలోనే ఉండేటట్టుగా మీరు వరం ఇవ్వండి, ఎందుకంటే గర్భంలో ఉంటేనే సురక్షితంగా ఉంటుంది. సరే అని నారదుని వరమిస్తాడు. తద్వారా చాలా రోజులు ప్రహ్లాదుడు అలా కయ్యాదు తన తల్లి యొక్క గర్భంలోనే ఉంటాడు, నారదుని ఆశ్రమంలో. ప్రతిరోజు నారదుని నుంచి అలా అప్పుడు ఆయన ఇచ్చే ప్రవచనాల్ని, భాగవతం క్లాస్ ని ఎవ్రీడే కయాదు వింటుంది. ఆమె మధ్యలో పడుకుంటూ పోతుంది. కాకపోతే ప్రహ్లాదుడు మాత్రం పడుకోకుండా గర్భంలో నుంచే నారదుని చెప్పిన బోధనలు అన్ని కూడా స్వీకరించి వింటాడు అనమాట. సో నారదుని కూడా తెలుసు ప్రహ్లాదుడు వింటున్నాడు అనేసి ఆయన కోసం క్లాస్ చెప్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రహ్లాదుడు నేను భక్తి గురించి నారదుని నుంచి నేర్చుకున్నాను అనేసి చెబుతాడనమాట. తర్వాత ప్రహ్లాదుడు తన ఫ్రెండ్స్ కూడా, మిత్రులకు కూడా చెప్తారన్నమాట, అసురపుత్రులకి, మీరందరూ కూడా అందుకనే ఇప్పటి నుంచి భక్తి చేసుకోండి విష్ణువుకి అని. అలా మెల్లిగా ప్రహ్లాదుడి యొక్క ప్రభావంతో అందరూ భక్తులుగా మారిపోతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనిస్తారనమాట. ఎందుకంటే టీచర్స్ బ్రేక్ టైమ్స్ లో వాళ్ళు బ్రేక్ ఇస్తారు కదా, మధ్యలో గ్యాప్ ఇస్తారు కదా, ఆ గ్యాప్ లో ప్రహ్లాదుడి ప్రచారం చేస్తాడు. సో అప్పుడు ఇది తెలుసుకొని ప్రహ్లాదుడు ఇక్కడ ఉండి అతను చెడిపోవడమే కాకుండా మిగతా అసురుల పుత్రులను అందరినీ కూడా చెడిపేస్తున్నాడు, విష్ణు భక్తులుగా మార్చేస్తున్నాడు అనేసి తీసుకొని ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. సో హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఇలా చెప్పగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తిడతాడనమాట. అసలు నీకు ఎక్కడి నుంచి ఇంత శక్తి వస్తుంది, ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా నన్నే ఎదురిస్తావా, నా శత్రువుని పూజించమని అందరికి బోధిస్తావా? సో ప్రహ్లాదుడు అంటాడు, నీకు ఎక్కడి నుంచి ఆ శక్తి లభిస్తుందో నాకు కూడా అక్కడి నుంచే శక్తి లభిస్తుంది, అందరికీ ఆ భగవంతుడు విష్ణువు నుంచే శక్తి లభించేది అని చెప్తాడు. సో ప్రహ్లాదుడిని చంపేస్తాను నేను అలా మాట్లాడంటే అని హిరణ్యకశిపుడు బెదిరిస్తాడు. తర్వాత హిరణ్యకశిపుడు ఎంతో కోపంతో అడుగుతాడనమాట, సో ఎక్కడున్నాడు ఈ హరి విష్ణు అంటే ప్రహ్లాదుడు అంటాడు, అన్ని చోట్ల ఉన్నాడు. సో ఈ యొక్క కంబంలో, ఈ యొక్క స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అంటాడు. అప్పుడు వెంటనే ఆ స్తంభం పైన గట్టిగా ఆయన పిడికిలు బిగించి కొడతాడనమాట. అప్పుడు ఆ స్తంభాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉన్నాడు హరి, ఎక్కడున్నాడు. అప్పుడు స్తంభంలోంచి నరసింహస్వామి ప్రత్యక్షం. సో ఈ విధంగా నరసింహస్వామిని ఆయన ఖమ్మంలోంచి చూస్తాడు అనమాట. నరసింహస్వామి తన భక్తుడి యొక్క వాక్యాలను, ప్రహ్లాదుడి యొక్క వాక్యాలని రుజువు చేయడానికి స్తంభం నుంచి ప్రత్యక్షమవుతాడు. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం అంటే తన యొక్క భృత్య అంటే తన యొక్క సేవకుడైన ప్రహ్లాదుడి యొక్క వాక్యాలని సత్యం చేయడానికి ఆయన స్వయంగా ప్రత్యక్షమయ్యాడు స్తంభంలోంచి. వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః ఇలా ప్రతి చోట వ్యాపించి ఉన్నాను. వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మ అందరిలోను అన్ని చోట్ల నరసింహదేవుడు ఇతో నరసింహ పరతో నరసింహ ఉన్నాను అని రుజువు చేయడానికి ఇలా ప్రత్యక్షమయ్యాడు. అదృశ్యతాభ్యాద్భుత రూపం ఉద్వహన్ ఇలా ఒక అద్భుతమైన రూపం, ఎవ్వరు ఎప్పుడు చూడని రూపాన్ని ఇక్కడ నరసింహస్వామి ప్రదర్శించాడు. స్తంభే సభాయాం న మృగం న మానుషం అలా స్తంభంలోంచి ప్రత్యక్షమైన బయటకు వచ్చిన ఆ రూపం న మృగం న మానుషం సంపూర్ణంగా మనిషి కూడా కాదు, ఒకవైపు నుంచి సంపూర్ణంగా సింహం అనే మృగం కూడా కాదు, మృగరాజు కూడా కాదు. సో ఈ విధంగా నరసింహస్వామి యొక్క అవతరించాడన్నమాట భగవంతుడు నరసింహస్వామి రూపంలో. సో హిరణ్యకశిపుడు ఈ నరసింహస్వామి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను వరం తీసుకున్నాడు, ఏ మృగం ద్వారా అతను వధించబడకూడదు, ఏ దేవత ద్వారా, ఏ మనిషి ద్వారా ఆయనకి మృత్యు ఉండకూడదని. ఇప్పుడు హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు, అసలు ఇతను ఎవరు, ఇతను ఏ రూపం, అటు మనిషి కూడా కాదు, ఇటు మృగం కూడా కాదు, మరి ఎవరు ఇలాంటి రూపాన్ని ధరించాడు. సో ఈ విధంగా హిరణ్యకశిపుడు చూసి ఆశ్చర్యం కలుగుతుంది, ఇంకా భయం కూడా కలుగుతుంది హిరణ్యకశిపుడికి.
సో ఎందుకంటే నరసింహస్వామి రూపం అంత భయంకరంగా ఉంటుంది. ఉగ్ర రూపంలో ఎంతో క్రోధంతో నరసింహస్వామి అక్కడ ప్రత్యక్షమవుతాడు. సో నరసింహస్వామి ఇంకా హిరణ్యకశిపుడు మధ్యలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. హిరణ్యకశిపుడు నరసింహస్వామి పైన చంపడానికి అనేసి తన గదను తీసుకొని ప్రహారం చేస్తూ ఉంటే, అప్పుడు వెంటనే ఎలాగైతే ఒక ఏనుగు మరియు సింహం మధ్యలో యుద్ధం జరుగుతుందో అలా జరుగుతుంది అనమాట. ఎలాగో సింహం ఏనుగు ఎలా చంపేస్తుందో అలా హిరణ్యకశిపుడిని నరసింహస్వామి చంపేశాడు అనమాట. సో నరసింహస్వామి యొక్క కాంతి వెలుగు ముందట హిరణ్యకశిపుడు ఒక చిన్న పురుగులాగా అయిపోయాడు అనమాట. అసలు ఆయన కనిపించకుండా పోయాడు చెప్పాలంటే. హిరణ్యకశిపుడిని ఎలాగైతే ఒక పురుగుని పట్టుకుంటాము అలాగా నరసింహస్వామి హిరణ్యకశిపుడిని పట్టుకొని అలా నవ్వుతూ హిరణ్యకశిపుడు ఇంకా నరసింహస్వామి హిరణ్యకశిపుడిని పట్టుకొని నవ్వుతూ, నరసింహస్వామి ఏ కండిషన్స్ అయితే హిరణ్యకశిపుడు పెట్టాడు, నాకు మృత్యు ఈ విధంగా ఉండకూడదు అని. సో దినము రాత్రి రెండిట్లో మృత్యు ఉండకూడదు అంటే దినము నుంచి రాత్రి షిఫ్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యే సమయం సంధ్యా సమయం ఉంటుంది, ఈవినింగ్. ఆ టైం కోసం ఎదురు చూస్తూ అప్పటి వరకు కాసేపు హిరణ్యకశిపుడితో ఆటలాడుకొని నరసింహస్వామి ఫైనల్ గా ఆ సంధ్యా సమయంలో హిరణ్యకశిపుడిని తీసుకొని ఎంట్రన్స్, ఎందుకంటే ఇంటి లోపల ఇంటి బయట కూడా చావకూడదు, ఆకాశం నేలపైన కూడా చావకూడదు, అందుకని ఇంటి ఎంట్రన్స్ దగ్గర గడప మీద కూర్చుని అక్కడ నరసింహస్వామి ఈ యొక్క హిరణ్యకశిపుడిని తన తొడపైన కూర్చోపెట్టుకొని అతని చేతి గోర్లతో, ఎందుకంటే ఏ అస్త్రాలతో కూడా చంపకూడదు, అందుకని ఆ సంధ్యా సమయంలో ఆయన చేతి గోర్లతో ఆయన పొట్టను చీల్చి ఆయన చంపేస్తాడు. ఈ విధంగా నరసింహస్వామి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం అన్ని నియమాల్ని ఉంచుతూ పాటిస్తూ ఆ యొక్క హిరణ్యకశిపుడిని వధించేస్తాడు. అప్పుడు అందరూ అక్కడ వచ్చి నరసింహస్వామి యొక్క విజయాన్ని ఆస్వాదిస్తూ ఆనందంతో నృత్యం, గానం, కీర్తం, పుష్పవృష్టి, అన్ని రకాల వాణిజ్యాలు వాయించడం, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, కిన్నరులు, అప్సరస్సులు, సాధువులు, అన్ని దేవతలు, శివుడు, బ్రహ్మ, ఇంద్ర ఇత్యాది అందరూ వచ్చేస్తారు. సిద్ధాచారణలు అందరూ వచ్చేస్తారు, అందరూ ప్రశంసిస్తారు. తర్వాత అయినా కానీ ఇంకా ఈ యొక్క నరసింహస్వామి మాత్రం శాంతించడు ఆ ఉగ్రరూపం నుంచి, ఇంకా క్రోధంతోనే ఉంటాడు. అప్పుడు దేవతలు అందరూ కూడా అనురోధిస్తారు. ఎందుకంటే ఫస్ట్ లక్ష్మీదేవిని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవిని ఇలా శాంతపరచండి మీ భర్తనని. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, నేను ఎప్పుడు చూడలేదు ఇంత భయంకరమైన రూపాన్ని, సో నా వల్ల కాదు. సో బ్రహ్మదేవుడు వెళ్ళి ప్రహ్లాదుని కోరుకుంటారు, నువ్వే వెళ్ళి నరసింహస్వామిని శాంతపరచగలవు, ఎందుకంటే నీకోసమే నరసింహస్వామి భగవంతుడి అవతారాన్ని ఉగ్ర రూపాన్ని దాల్చాడు, కాబట్టి నువ్వే వెళ్ళి నరసింహస్వామిని శాంతపరచాలి. సో ఆ విధంగా ప్రహ్లాదు మహారాజుడు సరే అనేసి వెళ్ళి భగవంతుడి పాదపద్మాల పైన పడి ప్రార్థన చేసుకుంటాడు. ఈ విధంగా తన పాదపద్మాల పైన పడినప్పుడు నరసింహస్వామి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ప్రహ్లాదుని స్వపాదే మూలే పతితం తమర్భకం, ఇలా 5 ఏళ్ల బాలుడు ప్రహ్లాదుడు తన కాళ్ళ దగ్గర ప్రణామాలు చేసి పడుకుంటే అప్పుడు ఆయన లేపుతాడు. విలోక్య దేవ కృపయా పరిప్లుత, ఇలా అతని పైన ప్రహ్లాదుడి పైన ఎంతో ఆప్యాయత, అనురాగం ప్రహ్లాదుడి పైన నరసింహస్వామికి పుట్టుకొస్తుంది, పొంగిపోతుంది. ఉత్తాప్యత శ్రీష్ణి అదదాత్కరాంబుజం, అప్పుడు నరసింహస్వామి ఏం చేస్తాడంటే ప్రహ్లాదుడిని పైకి లేపి ప్రహ్లాదుడి యొక్క తలపైన తన అభయ హస్తాన్ని పెట్టాడు అన్నమాట. కాలాహి వితృష్ట ధియాం కృతాభ్యం, ఈ యొక్క చెయ్యి అభయాన్ని ప్రదర్శించిందని, అంటే అభయాన్ని కలిగేసింది. కృతాభయం, కాలాహి వితృష్ట ధియాం కృతాభయం, సో అన్ని రకాల భయాల నుంచి ముక్తి చేసి ఆ అభయం ప్రసాదించేశాడు నరసింహస్వామి ప్రహ్లాదుడికి. ఇప్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి యొక్క స్పర్శతో, నరసింహస్వామి యొక్క కృపతో ప్రహ్లాదుడిలో ఇప్పుడు మొత్తం శరీరం అంతా పులకరించిపోయింది అనమాట. అప్పుడు ఎంతో ఆనందంతో, భక్తితో, ప్రేమతో కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి అనమాట. అన్ని రకాల అష్టసాత్విక వికారాలు ప్రహ్లాదులో కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఆనందంలో భక్తితో ప్రహ్లాదుడు నరసింహస్వామికి ప్రార్థనలు అర్పించడం మొదలు పెడతాడు. ఆ ప్రార్థనలో ఇలా వ్యక్తం చేస్తాడు అన్నమాట. నేను ఎలా మిమ్మల్ని శాంతపరచగలను, ఆనందపరచగలను అని ఫస్ట్ ప్రహ్లాదుడు అతను ప్రార్థనలు అర్పించడానికి ఒక ప్రిపరేషన్ తీసుకుంటాడు. ఎందుకంటే బ్రహ్మాదయ సురగణమునయోత సిద్ధ, ఇక్కడ బ్రహ్మాది మునులు దేవతలు వీళ్ళే మిమ్మల్ని శాంతపరచలేకపోతున్నా, చాలా గొప్ప వ్యక్తులు, నేను ఒక అసుర కులంలో పుట్టిన అసురపుత్రుడిని, నేను ఏమాత్రం మిమ్మల్ని శాంతపరచగలను, మీకు ప్రార్థనలు అర్పించగలను. మిమ్మల్ని శాంతపరచడానికి, మిమ్మల్ని సంతృప్తి పరచడానికి ఏ భౌతిక గుణము అక్కర్లేదు, ఏ భౌతిక యోగ్యత అవసరం లేదు, భక్తి మాత్రమే అవసరం. అలా బ్రాహ్మణుడై అభక్తుడు అవ్వడం కన్నా ఎంత నీచమైన పరివారంలో పుట్టిన ఒకవేళ భక్తుడైతే సరిపోతుంది మీకు భక్తి చేసుకోవడానికి, ప్రార్థన అర్పణ చేసుకోవడానికి అని ప్రహ్లాదుడు ఈ విధంగా తన ప్రార్థనలు మెల్లిగా ఆఫర్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. మేము మీకు ప్రార్థనలు అర్పించడం ద్వారా మాకే లాభం కలుగుతుంది, మీకు కాదు, లాభం మాకు కలుగుతుంది. కాబట్టి నేను నా శుద్ధీకరణం కోసం తస్మాదహం విగత విక్లవ ఈశ్వరస్య సర్వాత్మనామహి గృణామి యతామనీషం నీచోజయా గుణ విసర్గ అనుప్రవిష్ట పూయేత యేన హి పుమాననువర్ణితేన. ఆ విధంగా నేను నా సామర్థ్యానుసారంగా నా శుద్ధీకరణం కోసం మీకు ప్రార్థనలు అర్పించుకుంటున్నాను అని ప్రహ్లాదుడు నరసింహస్వామి చెప్తాడు అనమాట. అలా చెప్తూ ఇంకా ఫైనల్ గా మెల్లిగా ప్రహ్లాదుడు మీ యొక్క ఉగ్ర రూపాలని ఇప్పుడు మీరు వదిలేసేయండి, శాంతం అవ్వండి, ఎందుకంటే మీ ప్రజెంట్ రూపం చూసి అందరికీ భయం వేస్తుంది, కాబట్టి మీరు ఈ క్రోధాన్ని వదిలేసేయండి. మీ యొక్క ఉగ్ర రూపాన్ని చూసి నాకేం భయం వేయట్లేదు, నాకు అసలైన భయము ఈ భౌతిక బద్ధ జీవితం నుంచి, కాబట్టి నాకు మీ యొక్క ఆశ్రయం కావాలి, మీరు ఆశ్రయాన్ని నాకు ఇవ్వండి. ఈ విధంగా ఈ భౌతిక జీవితం నుంచి నన్ను ముక్తిని ప్రసాదించండి నాకు. ఇంకా నేను ఒక భక్తుడికి ఒకటే కర్తవ్యం, ఇలా భగవంతుడిని ప్రశంసించడం, ఇంకా భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని గ్రహించడం, మీరే నాకు ఆశ్రయం, ఇంకా ఎవరు కాదు అనేసి ప్రహ్లాదుడు నరసింహస్వామికి చెప్పుకుంటాడు అన్నమాట, ప్రార్థించుకుంటాడు. ఆ విధంగా ఎన్నో ప్రార్థనలు చేసిన తర్వాత ఈ విధంగా కోరుకుంటాడు అనమాట. నీకేం కావాలని అడగొచ్చు కదా భగవంతుడు. సో అది మన ప్రహ్లాదుడు ఏం కోరుకుంటాడంటే, మీ యొక్క శుద్ధ భక్తుడిని ఎప్పుడు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, ఈ యొక్క భౌతిక ఆనందం శాశ్వతం కాదు, మీరు ఎంతో కృపతో మీ అభయహస్తాన్ని నా తలపైన పెట్టారు, కాబట్టి నా యొక్క కోరిక ఏంటంటే ఎప్పుడు మీ యొక్క సేవకుడైన నారదమునిని సేవ చేసుకునే విధంగా నాకు అవకాశం కల్పించండి. సో గురువుకి సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించమని ప్రహ్లాదుడు కోరుకుంటాడు. ఇది ఆయన కోరుకునేది. సో ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజు తన నారదమునికి పైన కూడా కృతజ్ఞత వ్యక్తం చేస్తారు. ఇంకా తర్వాత ఫైనల్ గా ప్రహ్లాద్ మహారాజు ఇలా తన బద్ధ జీవుల పట్ల దయ చూపమని కోరుకుంటాడు. ఎవరైతే ఇక్కడ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, మాయలో పడి ఉన్నారు, నా గురించి నాకు భయం లేదు, కానీ ఈ మూర్ఖులు, ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక జీవితంలో మునిగిపోయిన మూర్ఖుల గురించి నేను ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కడికి ముక్తి అవసరం లేదు, వీళ్ళందరికీ కూడా ముక్తి కావాలని కోరుకుంటున్నాను. వీళ్ళకి తెలియట్లేదు, ఈ గృహ మేధిలుగా జీవిస్తున్నారు, ఇంద్రియ తృప్తి మైథున సుఖమే అన్నిటికన్నా ఉత్తమం అనేసి తుచ్చమైన సుఖాన్ని వెనకాల పడుతూ వీళ్ళందరూ భక్తి చేసుకోవట్లేదు. కానీ భక్తే మనల్ని రక్షించేది ఈ భౌతిక జగత్తు బంధనం నుంచి అని ప్రహ్లాద్ మహారాజు ఈ విధంగా భక్తి అన్నిటికన్నా ఇంపార్టెంట్, అందరూ భక్తి చేసుకోవాలి, ఇదే నేను కోరుకుంటానని నరసింహస్వామి చెప్తాడు. ఇది విన్న తర్వాత నరసింహస్వామి శాంతమై అడుగుతాడు, నేను చాలా సంతృప్తి చెందాను, ఒక వరం కోరుకోవాలి, నేను నీ కోరికల్ని తీరుస్తాను. కానీ ప్రహ్లాద్ మహారాజు ఏ భౌతిక కోరిక కోరుకోలేదు.
అన్నాడు, నేను ఒకవేళ భౌతిక కోరికని మీ దగ్గర నుంచి కోరుకుంటే నేను ఒక వణికుణ్ణి అయిపోతాను, ఒక బిజినెస్ మ్యాన్ అయిపోతాను. కాబట్టి నేను మీ దగ్గర నుంచి ఏ వరము కోరుకోదలుచుకోలేదు, భౌతిక వరము. నరసింహస్వామి అంటాడు, అందుకే నరసింహస్వామి ప్రహ్లాదుకు చెప్తాడు, నువ్వు ఇక్కడ అన్ని ఐశ్వర్యాల్ని భోగించు, అలాగే దాంతోపాటు భక్తి కూడా చేసుకో అని. దాని తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుకు చెప్తాడు, ఇలా చాలా గొప్ప భక్తి చేసావు, నీ ద్వారా నీ వంశం కూడా ఉద్ధరించబడుతుంది. తర్వాత ప్రహ్లాద్ మహారాజు తన యొక్క తండ్రికి అంత్యక్రియలు కూడా చేస్తాడు. బ్రహ్మదేవుడు నరసింహస్వామికి ప్రార్థనలు అర్పించుకుంటారు. అప్పుడు నరసింహస్వామి బ్రహ్మదేవుడు చెప్తాడు, నువ్వు ఇలాంటి వరాలు ఇంకొకరికి జాగ్రత్త అని ఒక హెచ్చరిస్తాడు అనమాట నరసింహస్వామి బ్రహ్మదేవుడిని. ఈ విధంగా ఫైనల్ గా ఎప్పుడైతే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క ముక్తి కోసం అడుగుతాడో అప్పుడు చెప్పేస్తాడు అనమాట, నీకు నీ యొక్క వంశంలో 21 జనరేషన్స్ అందరికీ ముక్తి లభించింది, కంగారు పడతాడు. సో ఫైనల్ గా ఇంకా కొంచెం ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఈ యొక్క అధ్యాయంలో, కొంచెం సంక్షిప్తంగా చెప్తాను. దాని తర్వాత నారదుని ఈ విధంగా ఫలశ్రుతి చెప్తూ ఈ యొక్క స్టోరీని ముగిస్తారు నరసింహస్వామి అవతారంలో. తర్వాత మాయాదానవుడు త్రిపుర అనే ఒక రాజ్యాన్ని నిర్మించి అసురుల కోసం, ఆ అసురులందరూ ఆ త్రిపుర నుంచి అందరి దేవతల్ని ఓడించేస్తారు. అప్పుడు కృష్ణుడి సహాయంతో శివుడు ఈ త్రిపురాసురుణ్ణి వధించి త్రిపురారి అని ఫేమస్ అవుతాడు. ఇది ఒక స్టోరీ ఉంది, చిన్న స్టోరీ వస్తుంది లాస్ట్ నారదుడు చెప్తాడు. ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్ గా వెళ్దాం. సో నెక్స్ట్ ఏముంటుందంటే, దీని తర్వాత ప్రహ్లాద్ మహారాజు నరసింహదేవి యొక్క స్టోరీ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నరసింహస్వామి అనే తర్వాత ఆదేశం ప్రకారం ప్రహ్లాదుడు పట్టాభిషేకం చేసి ఆయన్ని రాజుగా నెక్స్ట్ చేసేస్తారు అసురులకి. సో ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు రాజయ్యి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా దీని తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ 11వ అధ్యాయానికి వచ్చాము. యుధిష్ఠిర మహారాజు ఇంకా ప్రశ్నలు అడుగుతాడు, సనాతన ధర్మం గురించి వినాలనుకుంటున్నాను, వర్ణాశ్రమ ధర్మం గురించి వినాలనుకుంటున్నాను అని. సో అప్పుడు నారదముని దాని తర్వాత ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, సనాతన ధర్మం వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, భగవంతుడు విష్ణువుని సంతృప్తిపరచడం. సో దానికి కావాల్సిన గుణాలు లక్షణాలని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక 30 గుణాలని. తర్వాత ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఉన్నాయి, అందులో 4 వర్ణాల యొక్క కర్తవ్యాలు ఏంటి, లక్షణాలు ఏంటి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఒక పతివ్రత నారి భార్య యొక్క కర్తవ్యం ఏంటి, ఎలా భార్య భర్తకి సేవ చేసుకోవాలి, వైష్ణవ భర్తకి సేవ చేసుకోవాలి, లక్ష్మీదేవి లాగా సేవ చేసుకోవాలి, లక్ష్మీదేవిని అనుసరించాలి అని నేర్పిస్తారు. దాని తర్వాత ఒక వ్యక్తి తన వర్ణ ప్రకారం తన కార్యాలు కర్తవ్యాలు నిర్వహించాలనే విషయాన్ని కూడా చెప్తారనమాట. ఈ విధంగా నెక్స్ట్ ఈ బ్రహ్మచారి యొక్క కర్తవ్యాలు ఏంటి, వానప్రస్థగా ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళు ఎలా నడుచుకోవాలి, అలాగే సన్యాసి యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా వర్ణిస్తారు. తర్వాత ప్రహ్లాద మహారాజు ఇంకా అవధూత బ్రాహ్మణుడి మధ్యలో సంభాషణ జరుగుతుంది, దాని గురించి వర్ణిస్తారు. అందులో ప్రహ్లాద మహారాజు ఎన్నో విషయాలు అడుగుతాడు అవధూత బ్రాహ్మణుడిని, అవధూత బ్రాహ్మణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఒక గృహస్థుడి యొక్క కర్తవ్యం ఏంటి, అన్ని రకాల సమయాల్లో సందర్భాల్లో రకరకాల కార్యాలు ఎలా చేయాలి, ఇంకా భగవంతుణ్ణి బ్రాహ్మణుణ్ణి ఎలా పూజించాలి, ఎలా భక్తి చేసుకోవాలి అనే విషయాల నుంచి కూడా చర్చ జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఫైనల్ గా
15వ నంబర్ అధ్యాయం ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఒక మనుషులకి ఎవరైతే మనుషులకి సభ్యత తెలిసిన మనుషులకి ఒక ఆదేశాలు అన్నమాట. ఏ విధంగా ఆ ధర్మాన్ని పాటించాలి, అధర్మాన్ని పాటించకూడదు, ఏ విధంగా ముక్తి పొందడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా నారదుని ఫైనల్ గా పాండవుల్ని పొగుడుతూ ఆయన ఒక ప్రవచనాన్ని కంక్లూడ్ చేస్తారు. అలా సుఖదేవ్ గోస్వామి కూడా యుధిష్ఠిర్ మహారాజుకి ఈ బోధనలు ఏవైతే నారదుని ఇచ్చాడో వాటిని చెప్పి ఈ యొక్క అధ్యాయాన్ని కంక్లూడ్ చేస్తారు అనమాట ఫైనల్ గా. సో ఇందులో కూడా చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. అవన్నీ డీటెయిల్ గా అయితే మనం ఆల్రెడీ కవర్ చేసాము, అందుకే ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా వెళ్ళట్లేదు. సో ఇది మెయిన్ గా 7th క్యాంటోలో ఉన్న అంశాలు. సో ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.